జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల గౌరవ ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు సంజయ్ సార్ గారు, నా తోటి సహ ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు, ఈరోజు అక్టోబర్ 15 అంటేనే మనకు ఒక మహనీయుడు గుర్తొస్తారు. ఆయన్నే భారతీయ క్షిపణి శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఆయన పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ దాకా ఎదిగాడు. భారతదేశ 11వ రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. అబ్దుల్ కలాం గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు, మీకు ఉపవాచకంలో పాఠం ఉంది 7వ తరగతిలో. ఏపీజే అంటే ఔల్ ఫకీర్ జైనుల్ ఆబ్దిన్ అబ్దుల్ కలాం అని ఆయన పేరు. ఆయన 1931 అక్టోబర్ 15 తమిళనాడు రామేశ్వరంలో పుట్టారు, ఒక నిరుపేద ముస్లిం కుటుంబంలో. ఆయన ఆ రోజుల్లో తిరుచిరాపల్లిలో భౌతిక శాస్త్రంలో సెయింట్ జోసెఫ్ కళాశాలలో పట్టా పొంది మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేశాడు. తర్వాత ఆయన భారతదేశంలో క్షిపణి కనుగొన్నాడు. తర్వాత ఆయన మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందాడు. డిఆర్డిఓలో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శ్రీహరికోట మన భారతదేశానికి ఒక హెలికాప్టర్ కూడా సైన్యంలో రూపొందించాడు. ఆయన చిన్నప్పుడు ఆ పక్షులు ఎగురుతుంటే కలలు కనేవాడు, వాటిలాగా మనం ఎగురాలి పక్షుల్లాగా అని. అట్లా కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని చెప్పిన మహనీయుడు అబ్దుల్ కలాం గారు. ఆయన భారతదేశంలో 1981లో పద్మభూషణ్, 90లో పద్మభూషణ్, 90లో భారతరత్న 3 అవార్డులు పొందాడు. భారతదేశ 11వ రాష్ట్రపతిగా పనిచేశాడు. ఆయన నాకు 3 అమ్మలని చెప్పారు. వాళ్ళ నాయన జైనులాబ్దీన్, తల్లి ఆషియమ్మ. ఆషియమ్మ సొంత అమ్మ కాకుండా భారతదేశ సంగీత సరస్వతి ఎంఎస్ సుబ్బలక్ష్మిని అమ్మగా, ప్రపంచంలో సేవలో అత్యధిక గుర్తింపు పొందిన మహనీయురాలు మదర్ తెరిసాను ఒక అమ్మగా, 3 అమ్మలు చెప్పిన మహనీయుడు కనుక ఆయన భగవద్గీత, ఖురాన్ చదివాడు. పెళ్లి కూడా చేసుకోలేదు. ఎక్కడ స్వార్థం వస్తుందని బ్రహ్మచారిగా ఉండి భారతదేశానికి సేవ చేస్తూ రాష్ట్రపతిగా, మానవతావాదిగా, పక్షులను, జంతువులను ప్రేమించేవాడు. ఈ రోజు మీకు ఒక ముఖ్య విషయం, ఆయన జన్మదినాన్ని ఐక్యరాజ్య సమితి వరల్డ్ స్టూడెంట్ డే, ప్రపంచ విద్యార్థుల దినోత్సవం, తమిళనాడులో కూడా యువ పునరుజ్జీవన దినోత్సవం నిర్వహించుకుంటారు. అంటే విద్యారంగంలో కృషి చేసిన వారికి 8 గ్రాముల బంగారము, 50 లక్షలు ప్రశంసా పత్రం ఇస్తారు విద్యార్థులకు. కనుక అంత మహనీయుని మీరు స్మరించుకొని ఆయనలాగా మీరు కూడా ఎదిగి ఈ దేశంలో పోఖ్రాన్ పరీక్ష జరిపిండు, ఉపగ్రహాలు రోహిణి, SSLV ఇట్లా ఉపగ్రహాలు ప్రయోగించిండు. ఆయనను అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు వరించినాయి. కనుక అటువంటి మహనీయుని చరిత్ర చదువుకొని మీరు కూడా ఒక ఆదర్శ శాస్త్రవేత్తగా ఎదగాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.